దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్తలో నుంచి ధ్యానిస్తున్నాము. ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆమె మీద ఒక గొప్ప ఇంపాక్ట్ చూపించినట్లుగా, ప్రభావం చూపించినట్లుగా, ఆమె తన పాత జీవితాన్ని అక్కడే బావి దగ్గర వదిలిపెట్టేసి మరి నూతన జీవం పొందుకున్నదై మరి ఊరిలోనికి వెళ్ళి మరి ఆమె తన సాక్ష్యాన్ని ప్రకటించినప్పుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆమె చెప్పినప్పుడు మరి ఆ ఊరి వారు ఆమె మాటలందు విశ్వసించి మరలా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చారట. మరి ప్రభు మాటలు విన్న తర్వాత, సువార్త విన్న తర్వాత వారి హృదయాలు మారిపోయి మరి వారి ఊరికి రమ్మని బతిమలాడటం, ప్రభు వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండటం, అక్కడ ఆ యొక్క ఊరి వారందరూ కూడా ప్రభుని విశ్వసించడానికి దేవుడు తన కృప దయచేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఆయన మరి గలిలయకు వెళుతున్నాడంట. యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో, ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. గలిలయ కూడా ఆ పండగకు వెళ్ళువారు గనక యెరూషలేములో పండగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది. ప్రభు అక్కడి నుంచి బయలుదేరి గలిలయకు వెళ్ళారట. మరి అక్కడ ఆ సమయము పండుగ సమయమట. మరి గలిలీయులు కూడా పండుగకి యెరూషలేము వెళ్తా ఉన్నారట. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూచి ఆ గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారంట. మరి ప్రభువు ఇక్కడ కొన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా ఉంది, కానీ అవేం చేయబడినాయో ఇక్కడ మనకి లిఖించబడలేదు. మరి ఇక్కడ ప్రభు అక్కడ నుంచి తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగేయుండెను. ఈ గలిలయ ప్రదేశాల గురించి, కానా గురించి రాయబడింది, తర్వాత కపెర్నహూము గురించి రాయబడింది. ఇవి ఎక్కడ ఉన్నాయి? గలిలయలో ఉన్నాయి. మరి ఆ ప్రభు ఎక్కడికి వచ్చాడంట? ఆయన మరి మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు. మామూలు నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు. ఆ దేశానికి, ఆ ప్రదేశానికి ఆయన వచ్చాడంట. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని రోగి ఉన్నాడంట. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనక ఆయన వచ్చి అతని స్వస్థపరచాలనని వేడుకొనెను. ఇప్పుడు ఇక్కడ చూచినట్లయితే ఒక ప్రధాని ఉన్నాడు. ఆ ప్రధాని కుమారుడు మరి రోగాన పడ్డాడంట. మరి ఆ దినాలలో వైద్యము అంతగా ఉందో లేదో, కానీ మరి వెంటనే వారు హాస్పిటల్ కి మరి తీసుకెళ్ళాలి, ఒక వైద్యుడికి చూపించాలనేది మరి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో లేదో తెలియదు, కానీ తన కుమారుడి స్థితి అయితే గనక కుమారుడు చావ సిద్ధమైండను, అంటే మరణ పడకలో ఉన్నాడు. ఇక ఆఖరి శ్వాస తీసుకుంటూ ఊపిరి ఇడిచివేసే పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో మరి ఆ తండ్రి మరి ప్రధాని అయినటువంటి ఆయన మరి యేసు దగ్గరకు గలిలయలో ఉన్నాడని విని ఆయన దగ్గరకు వచ్చి మరి తన యొక్క దుస్థితి, తన యొక్క పరిస్థితి గురించి ప్రభువుకి మరి ఆయన వివరంగా చెప్తున్నాడు. అంటున్నాడు, మీరు సూచక క్రియలను మహత్కార్యములను చూడగుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పారు. ఎందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక ముందే రమ్మని ఆయనను వేడుకొనెను. అయ్యా, మరి ఎవరు ఎటువంటి కోరుకుంటున్నారో నాకు తెలీదు, నేనైతే నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, నిన్ను నాయన ప్రేమిస్తున్నాను, నీ అధికారానికి లోబడుతున్నాను నేను. అయ్యా, నీ మాట సెలవిస్తే చాలయ్యా అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు 50వ వచనంలో, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రభు సూటిగా అతనితో మాట్లాడారు. అతని విశ్వాస పరిమాణాన్ని ఆయన గమనించాడు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. మరి ఆ విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుద్దు గనక ఆ విశ్వాసాన్ని ప్రభు పరీక్షించాడు. మరి అక్కడ చావక మునిపే రాయి అని వేడుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము,
నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ ప్రభువుకి ఎంత గొప్ప విజన్ ఉందో చూడండి. ఇక్కడ చూస్తా ఉన్నాడు. ఆ ప్రధాన కుమారుడు చావటానికి సిద్ధంగా ఉండటం చూస్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. ఏమని? నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. 107 కీర్తన 20వ వచనంలో మరి కూడా రాయబడిన మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా! ఆ వాక్కు ఎంత జీవము గలది, ఎంత ప్రభావం కలదో కదా! హల్లెలూయా! ప్రభు వాక్కుని అక్కడ విడుదల చేస్తున్నాడు. ఆ వాక్యము వెళ్లి అతని తాకింది. ఆ వాక్యపు తాకిడికి అతనిలో ఉన్న జ్వర బాధ తొలగిపోయింది. పటాపంచలైపోయింది. అది ఆ దృశ్యాన్ని ప్రభు చూస్తున్నాడు. మరి నీ కుమారుడు బ్రతికున్నాడంటే ఇక్కడ గొప్ప కార్యం జరిగిందండి. మరి ఏం జరిగిందంటే ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. హల్లెలూయా! అసలు ఇక్కడ చూస్తే ఈ అద్భుతం చూస్తే గనక మరి అతను నమ్మికను బట్టి ఈ అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అతనిలో ఉన్న ఆ విశ్వాసము, వేళ్ళూనుకొనిన విశ్వాసము, చెరిగిపోని నమ్మకం ఆయన కలిగి ఉన్నాడు. అతడు నమ్మి వెళ్ళిపోయెను. నీ కుమారుడు బ్రతికున్నాడయ్యా, వెళ్ళిపో అని చెప్తే గనక అతను మరి మౌనంగా తిరిగి వెళ్ళిపోసాగుతున్నాడు. నమ్మి వెళ్ళిపోయెను. ఏ కార్యమన్నా మనం పొందుకోవాలంటే నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యమండి. దేవుని నమ్ముట, గుడ్డిగా నమ్ముట. ఆయన చూడటానికి మనకు కనపడ్డు గాని మన ఆత్మలో నివసించువాడగా, యెహోవా షమ్మాగా మనమే దేవుడు నివసించు స్థలముగా ఉన్నాం. హల్లెలూయా! హల్లెలూయా! మనలో విశ్వాసము, ఈ నమ్మకము కూడా మరి నా మరి 2 కూడా మనలో మరి దేవుడు అనుగ్రహింప చేయనుగాక. విశ్వాసం అనే వరము ఆల్రెడీ ప్రభు మనకిచ్చాడు. దాన్ని నానాటికి వృద్ధి చేపిస్తా ఉన్నాడు. నమ్మకం అనేటువంటి దానిని మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరు వాక్యం బోధిస్తున్నారో ఆ వాక్యంలో మనకు ఉపయోగపడే వాక్యేదో మరి ఎవరు మరి ఎప్పుడు వాక్యం చదువుతున్నాము దేవుడు మనతో మాట్లాడి మనకిచ్చేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ మరి వాటిని మనము నమ్మగలిగితే దేవుడు చెప్పేది ఒకటే, నన్ను నమ్మండి. దేవుని క్రియ ఏంటయ్యా అంటే నన్ను నమ్మండి చాలు కదా. ఇక్కడ సింప్లెస్ట్ థింగ్ గా ఇక్కడ ఆయన నమ్ముతున్నాడు. నమ్మితే అతను వెళ్ళుచుండగా అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియ చెప్పిరి. అలా ఉంటుండగా మరి దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచేసిరి. హల్లెలూయా! అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము విడిచినని అతనితో చెప్పిరి. నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి. మరి ఆ సమయం కూడా లిఖించబడిందండి. ఏ సమయంలో ప్రభు తన వాక్కును విడుదల చేశాడో ఏ సమయము 1 గంట సమయం అంట. నిన్న 1 గంట సమయంకు వాడు అతనుకున్న జ్వరము అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు అతను స్వస్థపరచబడ్డాడు, బాగు చేయబడ్డాడు. ఏ సమయంలో ఏ గంటలో వాడు బాగుపడ్డాడంటే అయ్యా నిన్న 1 గంటకు అని చెప్పినప్పుడు మరి నిజంగానే ఆ యొక్క ప్రధాని పెట్టిన విశ్వాసము, ఆ ప్రధాని పెట్టిన నమ్మకము ఎంత అద్భుతం అండి. మనం కూడా పిల్లలు బాగలేనప్పుడు ఇటు విధంగానే తల్లిడులుతాం తల్లులుగా రాత్రంతా వారి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాము. అంటే విశ్వసిస్తాము. మరి తర్వాత వారికి స్వస్థత కలిగిందంటే మరి నిజంగా అది ఎంతో గొప్పగా మరి మనం ఎంతో ఒక రిలీఫ్ గా మనం భావిస్తాం కదా. ఇక్కడ కూడా కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పబడటం ఒక రిలీఫ్ అయితే ఆయనకి మరి నిన్న ఆ సమయానికి ప్రభు చెప్పిన మాట, ఆ పలికిన మాట సమయం కూడా అదే సమయమైనట్లుగా మరి అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంటి వారందరూ కూడా మరి అక్కడికి వచ్చిన తర్వాత కుమారుడు బ్రతికి ఉన్నాడు, మరి తండ్రి తెలుసుకున్నాడు బ్రతికున్నాడని ఇంటికి వచ్చిన తర్వాత వారందరూ కూడా ప్రభు ఎలాగున అతనికి సెలవిచ్చాడు ఆ మాటలన్నీ కూడా వారికి చెప్పుంటాడండి. అందును బట్టి అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఈ యొక్క అద్భుతానికి ఏం జరిగిందండి? ఒక కుటుంబమే మారిపోయింది. హల్లెలూయా! నీ నా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు. నిజంగా
మనము దేవునిని ఇంకా లోతుగా అర్థం చేసుకొని నమ్ముతున్నామా? లేకుంటే మన కుటుంబస్తులు కలిగిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి వారు ఏమన్నా మరి అట్టి విధంగా మరి ప్రభుని నమ్మి హత్తుకునే వారుగా ఉన్నారా? ఈ ఉదయకాలము ప్రధాని కుటుంబము దేవుని కొరకైన కుటుంబంగా మారిపోయిందండి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. హల్లెలూయా! మరి కానానే ప్రదేశంలో ఆ ద్రాక్షారసంను మరి చేయట మధురమైన ద్రాక్షారసం సిద్ధపరచబడుట. ఇక్కడ చూచినట్లయితే ఈ పోర్షన్ లో ఆ ప్రధాని కుమారుడిని బాగు చేయుట, అదే గంటకు అతను స్వస్థపరచబడుట అనే విషయాలను ఈ ఉదయ కాలము మనం ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు బెతస్దా కొలను గురించి మనము ధ్యానిద్దాము. 5వ అధ్యాయము 1 నుంచి 15 వరకు ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. మరి తర్వాత అక్కడ నుంచి యూదుల పండుగ ఒకటి వచ్చిందంట. ప్రభు యెరూషలేముకు వెళ్ళాడంట. 5వ అధ్యాయము 1 వచనము. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ప్రభు మరలా మరలా పండగ ఒకటి వచ్చిందంట. యెరూషలేముకు వెళ్ళాడంట. యెరూషలేముకి 12 గుమ్మాలున్నాయి. అందులో 12 ద్వారాలున్నాయి. అందులో గొర్రెల ద్వారము దగ్గర మరి బెతెస్దా అనబడిన కోనేరు కలదట. ఆ బెతెస్దాకు పేరు మరి స్వస్థతశాల. మరి ఇక్కడ హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదట. దానికి 5 మంటపములు ఉన్నాయంట. అసలు అక్కడ అద్భుతం రాయబడిన అద్భుతం ఏంటంటే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా! ఆయా సమయాలకి డైలీ కాదండి. మరి ఏ సమయంలో ఆ దేవదూత వస్తుందో తెలీదు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించగానే దేవుని యొక్క స్వస్థత శక్తి ఒక కరెంట్ షాక్ లాగా ఆ నీళ్ళలో ప్రవహిస్తా ఉన్నది. దేవుని ప్రభావము, దేవుని స్వస్థత శక్తి ఆ నీళ్ళలో ఆయన వచ్చి ఆ దేవదూత ఆ నీళ్ళను కదిలిస్తా ఉంటే చాలు, అతనిలో ఉన్న అభిషేకము ద్వారా వచ్చే ఆ ప్రకంపనలు, అభిషేకం ద్వారా వచ్చే మరి ఆ యొక్క శక్తి అక్కడ ప్రదర్శించబడుతున్నట్లుగా మనం చూడగలము. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. అబ్బా! ఎంత అద్భుతమో చూడండి కదా! ఎవరు అతను దేవదూత వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళిపోద్ది. మరి అక్కడున్న వారు రోగులు మరి అనేక దినాల నుంచి అక్కడ పడిగాపులు కాస్తా ఉంటారు. ఎప్పుడు దేవదూత వస్తాడో, ఎప్పుడు మేము ముట్టుకుంటామో మరి అని, ఆ దేవదూత వస్తే మేము అక్కడ మునిగి అక్కడ స్వస్థత పొందుతామని అనేక మంది అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. దేవదూత మరి రోజు రావట్లా. రోజు వస్తే ఒక్కొక్కళ్ళు బాగైపోతే 365 రోజులు అవుతారు. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారో దేవుని కృప కొద్ది మందినే ఆవరించిందండి. ఇక్కడ చూస్తే మరెక్కడ మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. అబ్బా! దేవుడు ఆ స్వస్థత శక్తి ఆ నీళ్లకు అనుగ్రహింప చేశాడు దేవదూత ద్వారా. మరి కొన్ని స్వస్థతలు జరుగుతా ఉన్నాయి. కనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మంటపాన్ని మనం ఊహించుకుంటే గనక ఆ మంటపంలో మరి ఎలాగున రోగులు వచ్చి పడి అంటే ఒక సత్రం లాగా మరి వచ్చి అక్కడ మరి ఆయన బాగు చేస్తాడు. ఏదో ఒక రోజున బాగు చేస్తాడు. మేము స్వస్థత పొందుతామని అక్కడ ఎన్ని కేటగిరీలు, రోగులైన వారు, గ్రుడ్డివారు, మరి కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు. మరి రోగులు ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు వెలివేస్తుంటారు కదా! ఇవాళ రేపు పెద్దవాళ్ళను తల్లిదండ్రులు వెలివేస్తున్నట్లుగా వెలివేస్తూ ఉంటారు. అందును బట్టి మరి అక్కడ రోగులు కూడా మరి అక్కడికి ఆ మంటపంలో నానా విధాలైన రోగాలు కలిగిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్లుగా మనము చూడగలము. అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నవారు అక్కడ ఉన్నారు.
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడుగగా. ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ చాలా మంది జన సమూహం ఉన్నారు, కానీ ప్రభు ఒక వ్యక్తి మీద ఇక్కడ లక్ష్యం పెడుతున్నట్లుగా మనం చూడగలం. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఈ మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి, నిజంగానే ప్రభు దృష్టి అతని మీద పడిందండి. మన మీద కూడా ప్రభు దృష్టి పడినప్పుడు మన శరీరాలకు కూడా సంపూర్ణమైన స్వస్థత, మనకి ఆరోగ్యం కలుగుతున్నట్లుగా చూడగలం. హల్లెలూయా. నిజంగానే ఉదయకాలము ఈ స్తుతి ఆరాధన ద్వారా అసలు ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే చెప్పదు. ఉదయకాలము కొన్నిసార్లు భారంతో పడుకొని లేటుగా పడుకొని నిద్ర మెలుకు రావటం కష్టమైనట్టుగా, కళ్ళు మూతలు పడుతున్నట్లుగా ఉదయకాలం కొన్నిసార్లు అయినా కూడా ఎప్పుడైతే ఈ స్తుతులు చెల్లించడం ప్రారంభించామో ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా మన లోపల అది ఆ తాకిడి మనలో సంభవించి మనము ఆ యొక్క మరి ప్రాణానికి సంబంధించిన ఆ యొక్క జీవ కణాలు ఆ యొక్క ఉత్పత్తిని మనం గమనించవచ్చు. నిజంగానే ప్రభుని స్తుతిస్తా ఉంటే, ఆరాధిస్తా ఉంటే, మన ఆత్మలో నూతన పరచబడతా ఉంటే, అచపనసఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందంతో మనం నింపబడతాము. అంతేకాదు, మరి ఆ యొక్క మనలో ఉన్న జీవ కణాలు, నిర్జీవ కణాలన్నీ అవన్నీ కూడా నిర్మూలమైపోయినాయని కూడా తిరిగి అవి రుజును వేట ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు కదా. కనుక మరి మనము ఎల్లప్పుడూ కూడా ఆ విశ్వాసము నమ్మకముతో పాటుగా ఇటు విధంగా ప్రభుని స్తుతించగలిగిన వారమై ఉండాలి. ఆ స్వస్థత శక్తిని మనం పొందుకొని ప్రభు కొరకైన పాత్రలుగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే వాడిని ప్రభు దర్శిస్తా ఉన్నాడు. పడగోరుచున్నావా అని వారిని అడుగగా, వా ప్రభు నిన్ను నన్ను కూడా ఉదయకాలం వచ్చి మనలో ఉన్న ఈ రుగ్మతలు, శరీర వ్యాధులు, జబ్బులు, దాని తాలూకు హేతువులు, వీటన్నిటి విషయంలో వచ్చి మా స్వస్థత పడగోరుచున్నావా అని అడిగితే అవ్వా మనం ఎగిరి గంతేస్తాం కదా. కానీ ఇక్కడ ఆ రోగి చెప్తా ఉన్నాడు, తన నిస్సహాయ స్థితిని ప్రభుతో చెప్పుకుంటున్నాడు. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అందరి చేత వెలివేయబడిన స్థితిలో ఉన్నాడు. అనేక దినాల నుంచి ఉన్నాడు అక్కడ. ఎన్ని దినాలని కౌంట్ రాయలేదు, కానీ అనేక దినాల నుంచి ఉన్నాడు. అతను కదలలేని స్థితిలో ఉన్నాడు. దిగి ఆ కోనేటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. అయినను తన వంతు ప్రయాణంగా అతను పాక్కుంటూ అక్కడికి వస్తున్నాడేమో. అతను వచ్చే సమయానికి మరొకరు ఆ కోనేటిలో దిగి బాగైపోతా ఉన్నారు. అతని నిస్సహాయ స్థితి అక్కడే పడున్నట్లుగా చూడగలం. అప్పుడు ప్రభు లేచి నీవు పరిగెత్తుకుని నడుమని అతనితో చెప్పగా, అతని మాటలకి ప్రభు యొక్క హృదయము ద్రవించిపోయి అంటున్నాడు, లే లే, నువ్వు ఈ అనారోగ్యంలో ఉండటానికి వీలు లేదు. సంవత్సరాల కొలది ఈ అనారోగ్యంలో నువ్వు బంధించబడి ఉండటానికి వీలు లేదు. లే, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట అసలు ఎంత జీవము గలదండి, ఎంత ప్రభావం కలదండి. అబ్బా, అసలు ఆ మాట పలుకుతూనే అక్కడ స్వస్థత జరిగిపోయింది. అక్కడ ఆ ప్రభు అతను మాట చెప్తుంటుండగా తన నిస్సహాయ స్థితిని ప్రభుతో చెప్తూ ఉండగానే ప్రభు అతన్ని స్వస్థపరిచి ఇప్పుడు ఏమంటున్నాడంటే, లేచి నీ పరుపెత్తుకొని నడు. అబ్బా, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పడున్న వ్యక్తికి లేచి నిలబడటం కొంచెం కష్టం కాదా అండి? మనం కూడా చాలాసేపు కూర్చొని లేచేటప్పుడు మన కాళ్ళు పట్టేసినట్లుగా అవుతాయి. కొద్దిసేపు అక్కడ అట్లానే నిలబడి కొంచెం సరి చేసుకున్నప్పుడు మరలా తిరిగి నడవటానికి వీలవుతుంది కదా. ఇక్కడ ఈ ప్రభు అతని మీద జాలిపడి నీవు స్వస్థత నొంది ఉన్నావు అనే మాట చెప్పకుండా నీవు పరిగెత్తుకుని నడుము అనగానే
వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా! ప్రభువు పరుపెత్తుకొనే నడవమన్నాడు గాని స్వస్థత ప్రకటించలా. కానీ ఇక్కడ రాయబడిన మాట వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా! ఒక పాటుంది. నీ మాట జీవము కలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా. నీ మాట శక్తి కలిగినదయ్యా. నీ మాట రోగులు బాగు చేసేదయ్యా. నీ మాట మరి, మరి అద్భుతాలు చేసే దేవా అని ఒక పాటుంది. హల్లెలూయా! ఆ పాట ప్రకారంగా ప్రభు ఇక్కడ మరి లేచి పరిగెత్తుకోమన్నాడు కానీ, మరి కనీసం అక్కడ అతను ముట్టుకున్నట్టు గాని, తన యొక్క వాక్కును విడుదల చేసినట్లు గాని లేదు గాని, ఒక చిన్న పని చేయమని హెచ్చరిక చేస్తున్నట్లుగా, మరి అతనికి ఆర్డర్ చేస్తున్నట్లుగా, ఆజ్ఞ ఇస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! వెంటనే అతడు లేచి తన పరుపెత్తుకొని నడిచాడట. కానీ ఇంత అద్భుత కార్యం చేస్తే యూదులకు అభ్యంతరమైందంట. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా! నీవు నీ పరుపెత్తుకొని మరి పరుపెత్తుకొన తగదే అని తన స్వస్థత నొందిన వానితో చెప్పింది. ఇప్పుడు ఇక్కడ స్వస్థత నొందిన వాడు ఇక ఆ కోనేటి దగ్గరున్న బెతస్రాలో లేడండి. ఇతను ఎక్కడికెళ్ళిపోయాడు? జనసందడిలోకి వెళ్ళిపోయాడు. ఆ జన జీవంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్లి నివసిస్తా ఉన్నాడు. తనేదో మరి అక్కడ మరి ఏ చిన్న పని చేసుకొని బ్రతుకుతా ఉన్నాడు. కానీ ఇప్పుడు బాగైపోయాడు. బాగైపోయిన వ్యక్తికి కూర్చోలేడు గదా! మరి అతను వెళ్లి ఏదో పని చేసుకొని ప్రయత్నిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ యూదులు అతనికి కలిగిన స్వస్థతను ఆక్షేపిస్తా ఉన్నారు. ఆ దినము ఆదివార దినము కనుక మరి విశ్రాంతి దినంగా మరి ఆచరించాలి. ఆ దినము విశ్రాంతి దినము. అంటే ఇప్పుడు మనకి ఆదివార దినంగా ఉంది గాని, ఆ దినాలలో 7వ రోజైన శనివారము విశ్రాంతి దినము. మరి అది విశ్రాంతి దినం కదా! ఆ రోజు ఏ పని చేయకూడదని మోషే ధర్మశాస్త్ర గ్రంథము మనకి చెప్తుంది గదా! నీవెలా పరిపెత్తుకుని నడిచావని అతన్ని ఆక్షేపిస్తావంటే అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నా నడుమని నాతో చెప్పెను అనను. అతను ఏ అనుభవం గుండా వెళ్ళాడో అనుభవాన్ని వారికి సాక్ష్య రూపంగా చెప్తున్నాడు. అసలు నాకు స్వస్థత కలగటానికి ఏంటంటే కారణం మరి నన్ను స్వస్థపరిచిన వాడు. ఒక ఆయన ఎవరో నా మీద జాలిపడి నా యొద్దకు వచ్చి మరి నీ పరుపెత్తుకు నువ్వు నడువు అని చెప్పేసి నాతో చెప్పాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఆయన చెప్పాడు. మరి నేను లేచి నడిచానంతే. అసలక్కడ ఇంకేం ఆలస్యం లేదు. ఆయన ఆ మాట చెప్తూనే ఉన్నాడు. నేను లేచి ఆ పరుపెత్తుకొని నడుస్తూనే ఉన్నానని అతను తన సాక్ష్యం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రార్థన వారు అడుగుతున్నారు. నిన్ను మరి పరుపెత్తుకొని నడవమని చెప్పిన వాడు ఎవడంటే, అతను ఎవడు? ఆయన ఎవడు? స్వస్థత నొందిన వానికి తెలియలేదు. హల్లెలూయా! ప్రభువు అద్భుతం చేశాడు. ఆ చోటన గుంపు కూడి ఉండెను గనక యేసు తప్పించుకొని పోయెను. హల్లెలూయా! హల్లెలూయా! కదా! చాలా సార్లు మరి అపాయం ఉన్నప్పుడు మనం ఉపాయం కలిగి ఉండాలండి. ఆ ప్రదేశంలో మనం ఉండకూడదు. ఆ యొక్క ఏదో ఒక విధంగా ఉపాయం చేసి ఆ యొక్క ప్రదేశంలో మనం ఉండకుండా జాగ్రత్త పడు బద్దులమైనాం. మరి అసలు నిజంగా మరి దేవుడు మనకిచ్చే వివేకము, జ్ఞానము ఎంత అద్భుతంగా ఉంటదంటే అపాయకరమైన పరిస్థితిలో నీతిమంతుడు దాగి ఉంటాడట. మనము కూడా కొన్నిసార్లు దాగి ఉండాలి. కొన్నిసార్లు ప్రభు వలె తప్పించుకొని పోవాలి. పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. మరి గుంపు కూడి ఉన్నారంట. ప్రభు వెళ్ళిపోయాడంట. అతనికి గూడా స్వస్థపరిచిన వానికి గూడా తెలీదు. కానీ అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి. హల్లెలూయా! ఇక్కడ ఇతను ఎక్కడికెళ్ళాడండి? మరలా దేవాలయానికెళ్తున్నాడు. మరొకప్పుడు కోనేటిలో మరి ఆ యొక్క బెతస్దా ఆ మంటపంలో ఉన్నవాడు, కదలలేని పరిస్థితిలో ఉన్నవాడు, మరి సంఘంలోకి, సమాజంలోకి వచ్చి వేస్తున్నాడు. ఇక తన ఇంట్లోనే కూర్చోటలా, లేకుంటే ఆ నిస్సహాయ స్థితిలో, వెలివేయబడిన స్థితిలో, ఆ మంటపంలో లేడు కానీ, తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటి నుంచి మరి ఆ యొక్క మరి సమాజం మందిరానికి కూడా వెళ్తున్నాడు. దేవాలయంలోకి కూడా వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి. మరి ఎక్కువ కీడు నీకు కలుగనుకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా హల్లెలూయా! ప్రభు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాడు కదా! ఇక పాపం చేయొద్దయ్యా.
అది నీకెక్కువ కీడైపోద్ది. ఇది ఎంత కాలము ఆ దుస్థితిలో, కదలలేని స్థితిలో ఉన్నావు. కానీ నేను వచ్చి నీకు చేయూతనివ్వటానికి నేను ప్రోద్బలం చేశాను. నువ్వు స్వస్థపరచబడ్డావు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇక నువ్వు పాపము జోలికి వెళ్ళొద్దు. ఇక నీకది కీడు కారణం అయ్యేంతగా పాపపు జోలికి వెళ్ళవద్దు. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా, ఇక నుంచి నువ్వు ఏ చిన్న పొరపాటు చేయటానికి కూడా వీలు లేదు. మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆ కట్టడలు, ఆ విధులు, న్యాయ విధులు, ఆ యొక్క వాక్యాన్ని నువ్వు తరిచి తరిచి ధ్యానించాలి. కానీ పాపము జోలికి వెళ్ళవద్దని ఇక్కడ అతనికి ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్లుగా మనం చూడగలము. అతడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు అతనికి తెలిసింది. అంతకు ముందు అతన్ని స్వస్థపరిచింది ఎవరో తెలియదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే తన్ను బాగు చేశాడు. యేసు అనే ఒక వ్యక్తి నన్ను బాగు చేశాడని తనకి గ్రహించుపు కలిగిందండి కదా. స్వస్థత పొందావు, ఇక పాపం చేయొద్దంటే పరిశుద్ధ జీవితం జీవించు, నీతి జీవితం జీవించు, దేవునికి అనుకూలమైన జీవితం జీవించు, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళే జీవితం జీవించని ప్రభు అతనితో మాట్లాడి ఉంటాడు. అతనికి రక్షణ సువార్త బోధించి ఉంటాడు కదా. ప్రభు వచ్చిన పని ఆత్మలు రక్షించటమే కాదు, శరీరానికి కూడా స్వస్థత అవసరం గనక స్వస్థతలు ప్రకటించాడు. గాని ప్రాముఖ్యమైన ప్రభు యొక్క పని ఏంటి? ఆత్మలు రక్షించుట. ఇతని ఆత్మ కూడా రక్షింపబడటానికి ప్రబోధన చేసి ఉంటాడు. చేసిన తర్వాత అతను ముందు వారు అడిగారు కదా, ఆ యూదులు అడిగారు, ఎవరు నిన్ను స్వస్థపరిచిందంటే ఇప్పుడు నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాను. నిజంగానే ప్రభుని గుర్తెరిగాడు అతను. ప్రభుని ఎరిగి ఉన్నాడు. రక్షకుడు ఎవరో, బాగు చేయువాడెవడో అతను ఎరిగి ఉన్నాడు గనుక వెళ్ళి సాక్ష్యం ఇస్తామన్నాడు. నీవు నేను కూడా ప్రభుని ఎరిగినప్పుడు, ప్రభు మన పక్షాన కార్యాలు చేసినప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పబద్దులమైనాం. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతట్లో మనం ఏమి నేర్చుకున్నామంటే, మొట్టమొదటిగా ఆ యొక్క సమరయ స్త్రీ వెళ్ళి సాక్ష్యం ఇవ్వట, వాళ్ళ తర్వాత వచ్చేసి ఆ యొక్క ఊరి వారు సాక్ష్యం ఇచ్చుట మనం చూచాం కదా. ఇక్కడ ఆ యొక్క ప్రధాని కుమారుడు బాగైనప్పుడు కూడా ఆయన కూడా వచ్చి ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎలాగన ప్రభు తన వాక్కును రిలీజ్ చేశాడు, అతని కుమారుడు ఆ గంటకి ఎలా బాగుపడ్డాడు, ఆ విషయాలన్నీ ఆయన ఆ ఇంట్లో వాళ్ళు చర్చించుకొని ఒక సాక్షి రూపంగా చెప్పినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మరి ప్రభుని విశ్వసించారట. ఆ ఇల్లు ప్రభు కొరకైన గృహంగా, ఆ గృహస్థులందరూ కూడా దేవుని కొరకైన బిడ్డలుగా మారిపోయారు. అక్కడ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా ఇక్కడ కూడా ప్రభు కనికరబడి చేసిన అస్వస్థత విషయంలో కూడా అతను యేసు అని తెలిసినప్పుడు అతను వెళ్ళి అక్కడ సాక్ష్యం ఇస్తామన్నాడు. నన్ను బాగు చేసిన వాడు, నన్ను విడిపించిన వాడు, నా దుస్థితిలో నాకు సహాయం చేసిన వాడు ప్రభు, యేసు క్రీస్తు ప్రభు అని వారికి వెళ్ళి ఆ యూదులకు చెప్తున్నాడంట. నా బాధ్యత కూడా ఇదైనదండి. ప్రభు లెక్కింపలేని మేళ్లు మన జీవితంలో చేస్తా ఉన్నాడు. నిజంగా మనము లెక్క పెడితే తల వెంట్రుకు మించి ఉంటాయండి. ఉదయకాలము మన ఊపిరి తీసుకొనిటే దేవుడు మనకు చేసిన గొప్ప అద్భుతము. మరొక దినము చూడటానికి మనలో ఉంచబడిన ఈ ఊపిరే అదే అద్భుతం. అంటే 365 రోజులు ఈ అద్భుతాన్ని మనం పొందుకుంటూనే ఉన్నాం. ఈ భూమి మీద జీవించిన కాలం అంతా కూడా ఈ అద్భుతం మనం పొందుకుంటూనే ఉన్నాం. అంతేకాదు మనని ఆరోగ్యవంతులుగా ఉంచబడ్డాం. అవునా కదా. అనారోగ్యంతో మూలగకుండా నొప్పులు బాధతో ఉండకుండా కదా. శరీరంలో కొన్ని రుగ్మతలు పెద్దవారయ్యే కొద్దీ ఆటోమేటిక్ గా కొన్ని రుగ్మతలు మన శరీరానికి అంటుకుంటా ఉంటాయి. అయినను దేవుడు మనని ఆరోగ్యవంతులు వరుసలో ఉంచాడు. స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యమును పఠించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మన ఆత్మీయ జీవితము మన లోపల అసలు మనకి అద్భుతం జరుగుతా ఉందండి. నేను ఒక వీడియో చూశాను. అది అది బ్రెయిన్ ఎలాగున ఈ యొక్క జీవ వాక్యాన్ని మనము చదివి వేయటం ద్వారా, పలకటం ద్వారా బ్రెయిన్ లో ఒక కార్యం జరుగుతుందంట. మన మెదడులో
ఒక ప్రక్రియ జరుగుతుందంట. ఎప్పుడైతే ఈ వాక్యాలను మనం నోటితో పలుకుతున్నామో, ఈ పలుకుతున్నటువంటి ఈ ప్రకంపనలకి బ్రెయిన్ లో ఒక అద్భుతం జరుగుతుందంట. అది మరి ఆ యొక్క ఈ రక్త ప్రసరణ చేసినప్పుడు, ఈ గుండె నుంచి మెదడుకి వెళ్ళినప్పుడు అక్కడది ఆ యొక్క అక్కడున్న టాక్సిన్స్ అన్ని తీసివేస్తుందంట కదా. మన పెద్దవారయ్యే కొద్దీ మన శరీరము కుళ్ళిపోతా ఉంటది కదా. అది ఏదైతే ముడుచుకుపోతా ఉందో బ్రెయిన్, ఎప్పుడైతే ఈ వాక్యము మనము పఠిస్తామో, గట్టిగా మాట్లాడతామో, ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి చెప్తామో, కొన్ని వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తామో, అవి పలికినప్పుడట, ఈ పలికిన పలుకుల యొక్క వైబ్రేషన్ అట ఆ యొక్క మెదడుకు తాకి, ఈ మెదడులో ఉన్నటువంటి ఆ యొక్క నిర్జీవ కణాలన్నీ వెళ్ళిపోయి ఆ మెదడు బాగు చేయబడుతుందంట. సాధారణంగా పెద్దవారు అయ్యేటప్పుడు మనకేమొద్దు, మతిమరుపు వస్తా ఉంటది. కొంతమందికి అయితే అల్జీమర్స్ అనే వ్యాధి, వాళ్ళకి అసలు మర్చిపోతారు. అసలు వాళ్ళేంటో వాళ్ళకి తెలియకుండా కంప్లీట్ గా మర్చిపోతారు వాళ్ళు. అటువంటి వ్యాధి పెద్దవాళ్ళకి వస్తది. కానీ ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ, ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, వల్లెవేస్తూ ఉంటారో, వారి బ్రెయిన్స్ ఎప్పటికప్పుడు కూడా నూతన పరచబడతా ఉంటాయంట. అది ముడుచుకుపోయిన స్థితిలో కరెక్ట్ గా అది యాక్టివేట్ చేస్తదంట. అది ఎంత వయస్సు అనేది కాదు, కానీ మనము దేవుని యొక్క వాక్కుని మనము ప్రకటన చేయటం ద్వారా, దేవుని యొక్క కార్యాలను మనం ప్రకటన చేయటం ద్వారా మన లోపలికి ఆరోగ్యము ఉద్భవిస్తుందట. నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు అవగాహన అయింది. అవును, మన యొక్క ఎలా తెలివిగా ఉండగలుగుతున్నాం, ఎలా మన బ్రెయిన్ పని చేయగలుగుతుంది అంటే గనక, జీవ వాక్యము మన లోపలికి పెనట్రేట్ అవటం ద్వారా, ఆ వాక్యాన్ని మనం ఎత్తిపట్టి ప్రకటన చేయటం ద్వారా, ప్రతి ఉదయము మనము మరి 4 పోర్షన్స్, 4 అధ్యాయాలు, 4 మరి విషయాలను మనము ధ్యానిస్తాము. పరలోక ప్రార్థన చెప్తాము, మరి 23వ కీర్తన చెప్తాము, మరి 133వ కీర్తన చెప్తాము, 103వ కీర్తనలో కొన్ని వచనాలు చెప్తా. అంటే ఏంటి? ఈ వాక్యాన్ని మనం ప్రకటిస్తా ఉన్నాం. ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యములోని శక్తి మనల్ని తాకి మనల్ని ఏం చేస్తుందండి? ఉజ్జీవపరుస్తా ఉంది. మరి మన లోపల ఆ జీవము ఉద్భవిస్తా ఉన్నది. హల్లెలూయా! దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహింప చేసిన సమృద్ధి అయిన జీవాన్ని మనం పొందుకుంటున్నాం. కనుక సాక్ష్యం ఇచ్చుట అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఏ మేలు చేస్తే ఆ మేలును మనం దాచిపెట్టుకోకుండా మన ఇంట్లో వారికి మనం సాక్ష్యం ఇవ్వాలి. మన ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం ఇవ్వాలి. సంఘంలో మనం సాక్ష్యం ఇవ్వాలి. సమాజంలో మనం సాక్ష్యం ఇయ్యబద్దులమైన మన సాక్ష్యము ఎదుటి వారిని ఆకర్షించి వారు కూడా దేవుని వైపు మళ్ళటానికి వీలవుద్ది. సమరయ స్త్రీ సాక్ష్యము ఊరి వారందరూ రక్షింపబడటానికి, ఆ ఊరి వారందరూ ఇచ్చిన సాక్ష్యము, మరి ఇంకా ఆయనే లోక రక్షకుడని పలికిన ఆ మాట నిజంగా ఎంత అద్భుతం అండి. వారికి ఎంత అవగాహన కలిగింది. మరి ఇక్కడ మరి ప్రధాని ఇచ్చిన సాక్ష్యము, ప్రధాని కుమారుడు బాగైనప్పుడు, ఇప్పుడు బాగైనటువంటి మరి బెతస్దా మరి మంటపంలో పడి ఉన్నవాడు బాగైనప్పుడు మరి అతను ఇస్తున్న సాక్ష్యము నిజంగానే ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! అటు విధంగా గొప్ప మరి స్వస్థతలో మనం పొందుకుందుము గాక. అటు విధంగా సాక్ష్యాలిచ్చి దేవుని మనం ఘనపరచుదుము గాక. ఆత్మరక్షణ, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత అనుగ్రహింప చేయు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన జీవితాల్లో చేస్తున్న అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.